హ్యాపీగా నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు గానీ ఎక్కడ మిస్ అయింది అనుకుంటాను. ఎక్కడ మిస్ అయిందో నాకు తెలీదు. యాహ్! సో, అభిజిత్ రాలేదు. ఎందుకు ఏం జరిగింది అక్కడ? తెలీదండి. నో ఐడియా. అసలు నాకు నవదీప్ గారు వస్తారని ఏం తెలీదు. అంటే స్టేజ్ మీద ఇంకా నాగార్జున గారిని చూసాక ఫైనల్ ఇచ్చేసారు. హౌస్ మేట్స్ అని కాకపోయినా అట్లీస్ట్ అరే అక్కడ దాకా వెళ్ళాం కదా! ఇంట్లో వాళ్ళతో అమ్మ, మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్ ఎక్కడ దాకా వచ్చాం. ఇంకా అంతకంటే ఏం అడుగుతామండి. మాకు ప్లాట్‌ఫార్మ్ వచ్చేది అగ్ని పరీక్ష చేశారు. రూమ్‌లో ఒక ఇంట్లో ఉంచి డబ్బులిస్తారు, గేమ్‌లు ఆడమంటారు. ఏంటది ప్యాటర్న్? ఈ స్పోర్ట్స్ అంటారు బేసిక్‌గా. హ్మ్. ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు గేమింగ్ కమ్యూనిటీ బూమ్ అవుతుంది ఇండియాలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈసారి ఒక స్పెషల్ గెస్ట్తో మన ముందుకు వచ్చాం. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు ఒక నచ్చిన కంటెస్టెంట్ ఉండేవారు. ఐ హోప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తా అని అనుకున్నా. బట్ ఎందుకో నాకే ట్విస్ట్లా అనిపించింది. ఆయన పేరు వినిపించలేదు. సో నేనైతే చాలా ఫీల్ అయ్యా. బట్ ఏది చేసినా బిగ్ బాస్ మన మంచిగా అంటారు. ఏమో ఇంకా ఏం టర్న్ తిప్పుతున్నారో తెలీదు. బట్ నాగా గారు అయితే మనతో పాటు ఉన్నారు. కొంచెం సరదాగా వాళ్ళతో మాట్లాడదాం. హాయ్! నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. సో హ్యాపీగా నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు కానీ. నాకు నిజంగా నిన్న కొంచెం బాధ అనిపించింది. అంటే ఆడియన్స్లో మేము ఎక్కువగా ఆడియన్స్తో ట్రావెల్ అవుతూ ఉంటాం కాబట్టి ఆడియన్స్లో మీకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నాగా గారు ఎక్కడైనా అదే అనిపిస్తుంది. అవును. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా వెల్. యాహ్! సో ఎందుకు ఎక్కడ మిస్ అయ్యింది అనుకుంటారు? ఎక్కడ మిస్ అయిందో నాకు తెలీదు. ఈవెన్చువల్లీ వాళ్ళ 'బిగ్ బాస్' టీమ్ చేతిలో ఉంటుంది. అంటే ఎలాంటి కంటెస్టెంట్ ఉంటే ఎలాంటి కంటెంట్ రావచ్చు 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్తే. ఇప్పుడు 'అగ్ని పరీక్ష' ఫార్మాట్ వేరే, 'బిగ్ బాస్' ఫార్మాట్ వేరే. 2 డిఫరెంట్. సో ఇక్కడున్నోళ్ళే అక్కడ ఉన్నట్టుగా ఉండలేరు. అక్కడున్నోళ్ళు ఇక్కడ అలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఏం క్రైటీరియా ఖచ్చితంగా ఏదో ఒక కాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. ఊరికే గుడ్లో మెల్లగా పంపించుండరు. సో ఎళ్ళిన వాళ్ళు 'బిగ్ బాస్' పరంగా వాళ్ళు వర్తీ అనేసి వాళ్ళు బిలీవ్ చేసి పంపించారు. ఇంకా నా సంగతికొస్తే నాకు తెలీదు. మేబీ ఐ డోంట్ నో ది రీజన్. బట్ ఎనీవే ఐ విల్ డెఫినైట్లీ తీసుకుంటా ఇది. ఐ విల్ యాక్సెప్ట్ దిస్. అంటే ఖచ్చితంగా అంటే అది మనం ఎలా అనుకున్నా ఇప్పుడు ఆ 6 మెంబర్స్ వెళ్ళారు కామన్ నుండి. ఆ 6 మెంబర్స్ కన్నా మీరు వీక్ అని మీరు అనుకుంటారా? ఇక్కడ వీక్, స్ట్రాంగ్ అని కాదు. ఈ షోకి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఆ షో వరకేనా? ఆ షో వరకేనా అంటే పరీక్షలో చూసుకుంటే అందులో టాలెంట్ చూపించిన వాళ్ళే మాక్సిమం తీసుకున్నారు కదా. సో నాకు తెలిసి మీ టాలెంట్ కొంచెం చూపించారు కదా. ఎందుకు ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది? తెలీదండి. అది జడ్జ్ చేసింది నేను కాదు కాబట్టి. నేను జస్ట్ ఒక కంటెస్టెంట్‌ని కాబట్టి. వాళ్ళకి మరి వేరే వాళ్ళు ఎక్కువ కనిపించుండొచ్చు. మరి నాతో కనిపించలేదు అనుకుంటా వాళ్ళకి కావాల్సింది. దానికైతే నాకు ఆన్సర్ అయితే లేదు. యాహ్! సో ఫైనల్ బిగ్ బాస్ స్టేజ్ వరకు అయితే యాహ్! యాహ్! నాగార్జున యెస్. కలిసాం. యెస్. అందరు కంటెస్టెంట్లతోని ట్రావెల్ అయ్యాం అక్కడ. యెస్. సో ఎలా అనిపించింది ఆ జర్నీ ఇట్స్ ఎ మొత్తం? బ్యూటిఫుల్ జర్నీ అండి. మనం అసల ఎన్నో లక్షల మంది నుంచి ఇక్కడి దాకా వచ్చాం. మీ అందరిని కామన్ మ్యానే కదా! రిప్రజెంట్ చేసుకుంటూ ఎళ్ళాను. మేమందరం అందరిలోనూ ఒక టాలెంట్ ఉంది. ఏదో ఒక టాలెంట్ ఉంది. ఆహ్, చాలా డిఫరెంట్ మైండ్స్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా మాట్లాడతారు. టా వాళ్ళకి ఛాన్స్ కోసం వచ్చారు. ఏదో ప్రూవ్ చేసుకుందామని వచ్చారు. హ్మ్. సో, అవకాశం కోసం వచ్చి చాలా మంది వచ్చారు కాబట్టి ఒక పోటీ కూడా కాంపిటీషన్ కూడా ఉందక్కడ. 15 మంది నుంచి ఐదుగురే అన్నారు కదా! సో, అక్కడ పోటీ ప్రపంచం ఉండేసరికి చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ బయటకొచ్చాయి. రకరకాల బిహేవియర్ ఉంటుంది. సో, యాహ్! వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అసల. ఆ సెట్ అక్కడ జడ్జెస్ అభిజిత్ గారు, బిందు గారు, నవదీప్ గారు, శ్రీముఖి గారు అండ్ అలాగే 'బిగ్ బాస్' టీమ్ చాలా చూస్తున్నారు మమ్మల్ని. సో, ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎన్ని కోట్లిచ్చినా రాదది. అండ్ ఒక కాంపిటీషన్ పెట్టి రకరకాల గేమ్స్ పెట్టి రకరకాలుగా టాకింగ్ టాస్క్‌లు పెట్టేసరికి మాకు తెలియనిది మాలో నుంచి మాకే బయటకొచ్చాయి. సో, ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. సో, ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ ఫర్ 'బిగ్ బాస్'. అంటే మెయిన్ బిగ్ బాస్ అనేది పక్కన పెడితే ప్రెజెంట్ అగ్ని పరీక్ష అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఈ సీజన్‌తోనే. సో ఇంతకుముందు ఓటీటీ కూడా ఇలాగే స్టార్ట్ చేసి అంత అనుకునేంత రీచ్ లేకపోవడం, ఆగిపోవడం కూడా జరిగింది. సో అగ్ని పరీక్ష కూడా మీరు అనేవాళ్ళు కొంచెం మిస్‌ఫైర్ అయినా లేకపోతే మీరు కొంచెం జనాలకు కనెక్ట్ అవ్వకపోయినా ఈ సీజన్‌తో ఆగిపోదునేమో. బట్ గట్టిగా కనెక్ట్ అయింది ఆడియన్స్‌ని కూడా. అంటే బాగుంది ప్యాటర్న్ కూడా. యాహ్! కార్నర్‌లో నుండి ఒకళ్ళో ఇద్దరు కాకుండా 5-6 మెంబర్స్‌ని పంపించి సో ఆ ప్యాటర్న్ బాగుంది. యాహ్! సో అంటే మీరు ఆడిషన్ టైంలో గాని ఎందుకు ఇవ్వాలనిపించింది? ఏంటి మీ గోల్ ఏంటి? ఏం చెప్పాలనుకున్నారు? గోల్ అంటే బేసిక్‌గా నేను లా చేశాను. అంతకుముందు లాకి ముందు నేను కామెడీ స్కిట్స్ రాస్తుండేవాడిని. 3 క్యారెక్టర్స్ ఫాదరు, గ్రాండ్ ఫాదరు, సన్. 3 నేనే యాక్ట్ చేసేవాడిని.
అది 2 ఇయర్స్ బ్యాక్ ఆపేసాను కూడా స్టేజ్ మీద కూడా చెప్పినట్టు అది 2 ఇయర్స్ బ్యాక్ డిలీట్ చేసా ఛానల్ అది. ఎందుకంటే డిలీటే చేశాను అది. నేను లాలోకి వెళ్ళిపోయాను కదా, ఇట్స్ సీరియస్ ప్రొఫెషన్. సో 2 కొలైడ్ అయితే కొంచెం తీసుకోలేరు అనేసి ఇంకా అది దూరం పెట్టేశాను. బట్ ఈవెన్చువల్లీ కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు కదా అంటే ఇంకా ఆ సేమ్ ఫార్మాట్ లోనే అప్లై చేసా వీడియో. ఆ 3 క్యారెక్టర్స్ ఒక వీడియో 3 మినిట్స్ వీడియో పెట్టా. కాల్ వచ్చింది. సో కాల్ వచ్చింది, ఎలాగో కామన్ మ్యానే కదా, మనం ఎందుకు, మనకు ఎలాగో ఆర్ట్ ఫామ్ ఉంది కదా, ఆర్టిస్ట్ కోసం పెట్టిందే కదా అనేసి అప్లై చేశాను. ఎందుకంటే నాకు అది ఇష్టం. నేను ఒక సరదా మనిషిని, జోకులు వేస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను. దాన్ని మనం పేపర్ మీద ఎందుకు పెట్టకూడదు అనేసి అలాగే కామెడీ రాయడం జరిగింది. అది నచ్చి నన్ను పిలిచారు. ఫైనల్ ఇక్కడ దాకైతే వచ్చాను. ఆ స్టేజ్ మీద ఆ ముగ్గురు గురించి సో ఎలాగంటే నవదీప్ గారు ఏం చెప్పారంటే, నాతో మాట్లాడేటప్పుడు తాతలాగా, బిందు గారితో కొడుకులాగా, అభిజిత్ గారితో తండ్రిలాగా మాట్లాడు, క్వశ్చన్స్ మాత్రం ఏదైనా అడుగుతాం మేము, ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్యారెక్టర్ రౌండ్ చేయమని చెప్పారు. సో ఇన్నాళ్ళు ఒకే రూమ్ లో ఫోన్ లో చేసేవాళ్ళం, ఒక పెద్ద స్టేజ్ మీద తీసుకొచ్చి అన్ని కెమెరాల ముందు అంతమంది పెద్ద జడ్జెస్ ముందు పెట్టేసరికి కొంచెం ఆ మాడ్యులేషన్ చూపించలేకపోయాను. ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చాను, బట్ ఆ క్యారెక్టర్ మాడ్యులేషన్ చూపించలేకపోయాను. సో అభిజిత్ గారు ఫస్ట్ రెడ్ ఇచ్చి మీకు మాడ్యులేషన్ చూపించలేదు, నేను కన్విన్స్ అవ్వలేదు అని చెప్పారు. అండ్ అలాగే బిందు గారు కూడా రెడ్ ఇవ్వడం జరిగింది. నవదీప్ గారు అడిగేసరికి ఎందుకో నేను ప్యానిక్ అయ్యానండి, కొంచెం కెమెరా కాన్షియస్ ఉందని చెప్పాను. ఆయన అప్పుడు ఓకే సరే మీకు ఒక హోల్డ్ లో పెడుతున్నాను, ఒక ఛాన్స్ ఇస్తాను, మీరు ఇంకా ఇలాగే చేస్తే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయిపోతారని చెప్పి ఒక హోల్డ్ అయితే ఇచ్చారు. దాన్ని వాడుకొని ఒక 2 స్టార్స్ ప్లేయర్ గా నిల్చున్నాను. సో టాప్ 13 లో Yeah. నిలిచారు. అంటే ఆ టాస్క్లు అవన్నీ కూడా అంటే బిగ్ బాస్ హౌస్ లో 100 days ఉన్న జర్నీని మీకు చాలా తక్కువ టైంలో 10 days or 9 days లో సో యాక్చువల్లీ 2 కంపేర్ చేయడం లేదు. అక్కడ జర్నీ అంటే మనం ఆ 15-20 మందితో ఇంట్లోనే ఉండి తిండి వండుకొని, కొట్టుకొని, బట్టలు ఉతుక్కొని అంతా అక్కడే ఉంటది. అక్కడ మైండ్ సెట్ చాలా మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం మార్నింగ్ షూట్‌కి వస్తాం, షూట్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతాం. సో అలా ఉంటది కాబట్టి ఆ షూట్‌లో ఉన్నంత సేపు అక్కడ టాస్క్ చేసి, అక్కడ వాదనలు ఉంటే మాట్లాడుకొని మళ్ళీ బయట మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కెమెరా ఉండదు కాబట్టి, మైక్ ఉండదు కాబట్టి అది డిఫరెంట్ ప్యాటర్న్. బిగ్ బాస్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. అక్కడ వెళ్ళేసరికి ఏదైనా మాట అంటే మనసులో పెట్టేసుకొని కోపం పెంచుకోవచ్చు, లేదా ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్లీ అయిపోవచ్చు, లేదా ఒక లవ్ ట్రాక్ నడవచ్చు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. సో 2 కంపేర్ చేయడం లేదు. బట్ ఎనీవే ఈ అగ్ని పరీక్ష వల్ల అట్లీస్ట్ ఓహో ఇతను ఇలాంటి క్యారెక్టర్ అని ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చే అవకాశం వచ్చింది. అండ్ అది బేసిక్ ఐడియాస్ వచ్చి దాన్ని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు యూజ్ చేసుకొని కొంతమందిని ఏరి బిగ్ బాస్ పంపించడం జరిగింది. అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఆడియన్స్కి టెలికాస్ట్ అవడానికి ఒక 10 days గ్యాప్ ఇచ్చారు. ఈ 10 days లో ప్రతి ఒక్కరు గ్రాఫ్ పెరుగుతుంది, తరుగుతుంది, ఇలా వచ్చింది. మీ గ్రాఫ్ మీద మీరేమనుకున్నారు? 10 days కాదు, 2 weeks అనమాట. 19th షూట్ అయిపోయింది. 14 days ఆల్మోస్ట్ ఒక 2 weeks అనమాట. నా గ్రాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్ నేనే నా ఆడిషన్ క్లిప్ చూసుకొని ఏంద్రా అది, నేను అసలు ఎందుకున్నాను అనిపించింది. బట్ లక్కీగా ఒక్క గ్రీన్ రావడం వల్ల తర్వాత జనాలందరూ, అభిజిత్ గారి మైండ్ ఎలా మారింది, రెడ్ ఇచ్చేది అతను, యు ఆర్ నాట్ అన్ ఎంటర్టైనర్ అన్నంత అతను వ్యాక్స్ టాస్క్, షాక్ టాస్క్ చూసి యు ఆర్ అన్ ఎంటర్టైనర్ అని అభిజిత్ గారి మైండ్ ఎలా మార్చాను. ఆడియన్స్ కూడా ఫస్ట్ 4 episodes లో ఎందుకు రైండ్ తీస్తున్నారు అన్న వాళ్ళు ఇప్పుడు దే ఆర్ రూటింగ్ ఫర్ మీ. అరే నాగాని అట్లీస్ట్ ఇప్పుడు ఎలాగో టాఫర్ మీరు తీసుకోలేదు, అన్యాయం చేశారు, ఒకవేళ వైల్డ్ కార్డ్ ఉంటే అక్కడనే మీరు తీసుకోవాలి నాగాని, 2 stars ఇచ్చిన ఏకైక ప్లేయర్ని మీరు అక్కడ న్యాయం చేయాలి, ఇతనికి చాలా కష్టపడి ఆడాడు, జెన్యున్ గా ఆడాడు అనేసి రూటింగ్ చేస్తున్నారు. ఐఎమ్ సో లక్కీ. సో నా జర్నీ అలా వాళ్ళు కనెక్ట్ అయింది. జడ్జెస్ కూడా ఒకరిని సెలెక్ట్ చేయొచ్చు అన్నారు. సో అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం జరగలేదు. అండ్ మీ జడ్జి రాలేదు కూడా, అభిజిత్ గారు రాలేదు. సో అభిజిత్ రాలేదు, ఎందుకు, ఏం జరిగింది అక్కడ? తెలియదండి, నో ఐడియా. అసలు మాకు నవదీప్ గారు వస్తారు అసలు ఏం తెలియదు. షూట్కి రమ్మన్నారు, వచ్చి కూర్చున్న 13 మంది అంతే. ఇంకా ఫస్ట్ 2 సెలబ్రిటీస్, తర్వాత కామనర్. ఫస్ట్ ఓటింగ్ నుంచి ఒకళ్ళు, తర్వాత జడ్జెస్ నుంచి ఒకళ్ళు, అలాగే ఆల్టర్నేట్ గా పిలవడం జరిగింది. సో అలాగే 3 ఓటింగ్ నుంచి, 3 జడ్జెస్ నుంచి, లాస్ట్ జడ్జి అభిజిత్ గారు వస్తారని అందరూ అనుకున్నాం. అభిజిత్ గారు వస్తారు, నా గారిని తీసుకుంటారు అలా అనుకున్నారు. నేనేంటంటే 50-50 ఏదైనా జరగచ్చు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ గేమ్ షో. వాళ్ళకి ఏ మైండ్ సెట్ కావాలి, ఎవరు వద్దు అనేది వాళ్ళ డెసిషన్. నేను ఏదైనా కానీ గ్రాంటెడ్గా తీసుకోను, 50-50 వదిలేస్తాను. ఎందుకంటే చాలా చూసాను లైఫ్లో, సక్సెస్ చూసాను, ఫెయిల్యూర్ చూసాను. సో అండ్ ఏదైనా తీసుకుంటా, ఫెయిల్యూర్ తీసుకుంటా, సక్సెస్ తీసుకుంటా. ఓకే, సో షిముకి గారు రాగానే అయిపోయింది, ఓకే డన్, ఇంకా అవ్వదు మందని ఫిక్స్ అయిపోయి అక్కడే. అభిజిత్ గారు రాలేదు, షిము గారు వచ్చారు అనగానే. బట్ ఎనీవే తను షిముకి గారు అన్నారు, అభిజిత్ గారు నా జడ్జిమెంట్ కన్సిడర్ చేసినాం అనగానే ఓహో అభిజిత్ గారు వచ్చారు ఇక్కడ జడ్జిమెంట్లో అనేసి. బట్ ఎనీవే అక్కడ కూడా రాలేదు, మనీష్ గారు వెళ్ళారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. బట్ ఎనీవే నాది అవ్వలేదు.
కొంచెం బాధ అయితే ఉంటుంది. ఉంటది. బాధ ఉంటది. బట్ ఎనీవే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. హ్మ్. గెలుపోటములు సహజం. ఇప్పుడు అంటే ఆ టైంలో ఏంటంటే అనౌన్స్‌మెంట్ చేసినంత ఫీల్ ఉంటది. అంటే 2 కంటెస్టెంట్‌ల తర్వాత ఒక కామనర్ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ మనం అయితే బాగుండు. యాహ్! నెక్స్ట్ యాహ్! మనం ఆ ఉంటది. ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! ఉంటది. ఎలాగో మనకు ఓట్లు పడలేదు. ఎందుకంటే నాకసల యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదు. అంటే ఇన్‌స్టాగ్రామ్ 10 డేస్ బ్యాక్ 30 ఫాలోవర్లు ఉండే. హ్మ్. ఇప్పుడు 5,000 దాటారు. సో రీచ్ ఉండదు. ఏముండదు. నాకు పీఆర్ లేదు. సో రీచ్ అయితే లేదు జనాలకి, ఆడియన్స్‌కి. ఎందుకంటే చాలా మందికి మా టీవీలో చూడలేదు. ఎందుకంటే అక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. ఓన్లీ హాట్‌స్టార్‌లో ఉంది. హాట్‌స్టార్‌లో. చాలా మంది అసలు హాట్‌స్టార్‌లో కూడా చూడలేదు. రీల్స్ చూసారు అంతే. హ్మ్. సో సోషల్ మీడియాలో ఎవరైతే బాగా చూపించుకోగలరో వాళ్ళకి ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాను. అవును. అవును. వాళ్ళు చెప్తుంటే తెలుసుకుంటున్నా ఇవన్నీ. సో నాకు ఎలాగో రీచ్ లేదు. సో ఓట్లు కూడా పెద్ద పడలేదు నాకు. హ్మ్. సో జడ్జెస్ వరకు వెళ్తా అనుకున్నాను. బట్ అది కూడా అవ్వలేదు. జెన్యూన్‌గా అయ్యాయా ఓట్స్ అన్నీ? చాలా మందికి ఓటింగ్ పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి. డిమోన్ పవన్ బ్రూకి పడ్డాయి. పడ్డాయి. ఓట్లు అయితే గట్టిగా పడ్డాయి. ప్రియా గారికి చాలా మంచి ఓట్లు పడ్డాయి. సో అయితే ఓటింగ్ మీద వెళ్ళారనమాట. Yeah. సో ఓకే. అంటే స్టేజ్ మీద ఇంకా నాగార్జున గారిని చూసాక ఫైనల్‌గా ఒక పిక్ ఇచ్చేసారు. Yeah. అంటే ఇంకేమైనా చెప్పాలనుకున్నారు? ఎందుకంటే లాస్ట్‌లో ఒక పిక్ తీసి పంపించేశారు. బట్ ఏమైనా మాట్లాడుంటే బాగుండేమో హౌస్ మేట్స్‌తో. హౌస్ మేట్స్ అని కాకపోయినా అట్లీస్ట్ అరే అక్కడ దాకా వెళ్ళాం కదా, ఇంట్లో వాళ్ళకి అమ్మ, మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఇది ఒక పెయిన్ చెప్పుకొని వెళ్ళారు కదా, ఏదో చెప్పాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పుకునే అవకాశం వచ్చింది. మాకు రాలేదు. బట్ ఎనీవే అట్లీస్ట్ ఇంకా అంతకంటే ఏం అడుగుతామండి. మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు, అగ్ని పరీక్ష చేశారు. ఆశ ఉంటది ఒక మాట, బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక మాట మాట్లాడే ఆశ ఉంటది. బట్ ఇట్స్ ప్యాటర్న్ అదే. అందరూ అలాగే అనుకున్నారా? ఉంటది ఉంటది ఉంటది. అందరూ అలా అంటున్నారు. ఆ పాయింట్ అయితే రాలేదు కానీ బట్ నాకైతే ఒక 1 మినిట్ ఇచ్చుంటే బాగుంది కదా అని ఉండే. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్ ది షో. మనం క్వశ్చన్ చేయడానికి అట్లీస్ట్ ఆ 1 మినిట్ ఇస్తే పర్లేదులేండి. మనం ఏం చేస్తాం. ఏం మాట్లాడతారు? ఏముంది లైక్ మమ్మీ ఇక్కడికి వచ్చాను, డాడీ వచ్చాను, మీ వల్ల ఇక్కడికి వచ్చాను, ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు. సో అందరికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎలాగైతే ఓట్లు వేసి ఇంకా అభిమానిస్తున్నారో మెయిన్ ఆడియన్స్ కూడా చూడాలి కదా. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకొని ఒక థ్యాంక్ యూ నోట్, కొంతమంది ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పుకుంటూ అంతే. ఫ్యామిలీ స్టాటస్ ఏంటండి? ఫ్యామిలీ స్టాటస్ అంటే ఎవరు? ఫ్యామిలీ స్టేటస్ మేము మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యలో ఉంటాం. నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మగారు అడ్వకేట్. నేను సిస్టర్ లా. అమ్మగారు అడ్వకేట్ అయ్యారు కాబట్టి నేను మా సిస్టర్ని అవ్వరండ్రా అని చెప్పి ఫోర్స్ చేశారు మా అమ్మగారు. నేను అడ్వకేట్ చేస్తున్నాను, మా సిస్టర్ అయితే జడ్జ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. నా చెల్లి జడ్జి ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్. యా సూపర్ సూపర్. యా కానీ వెళ్తే ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా. ఏది ఇప్పుడా? అంటే బిగ్ బాస్ కి వెళ్తే ఇప్పుడు మా అమ్మగారికి తెలుసు నేను వచ్చినట్టు ఇక్కడికి. మా నాన్నగారికి సిస్టర్ కి తెలీదు. 13th ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు సిస్టర్ కి తెలిసింది. అంటే సెప్టెంబర్ 3వ తారీఖు ఎప్పుడు 14th ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మా నాన్నగారికి తెలిసింది. సెప్టెంబర్ 4th అనుకుంటా. అప్పుడు దాకా మా అమ్మగారికి తెలుసు. చూసాక అరే బ్యూటిఫుల్ జర్నీ. బేసిక్ గా బిగ్ బాస్ అంటే నెగిటివే. ఎవరి జర్నీ నెగిటివ్ వస్తుంది, పోర్ట్రే అవుతుంది పాపం. చాలా రేర్ మాత్రమే పాజిటివ్ వస్తుంది. లక్కీగా నాది చాలా పాజిటివ్ జర్నీ ఉండే. సో పేరెంట్స్ రియల్లీ ప్రౌడ్, రియల్లీ హ్యాపీ. ఎక్కడ ప్రాపర్? విజయవాడ. మొత్తం విజయవాడ. అందరూ విజయవాడ. స్టడీస్ అన్ని? స్టడీస్ నేను కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అండ్ స్కూలింగ్ వచ్చేసి హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ ఉప్పల్. ఎంబీఏ వచ్చేసి పూణే సింబయోసిస్. మొత్తం తిరిగేసావు. లా వచ్చేసి తిరుపతి. మొత్తం అలా కవర్ చేసి వచ్చేసావు. ఇంట్లో ఇప్పుడు లేవు అయితే? ఓన్లీ బీటెక్ మాత్రమే కేఎల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఉండే. సో జనరల్గా అంటే లాయర్ ఫ్యామిలీస్ కాబట్టి చాలా డిసిప్లిన్తో పెంచుతారు. సో అంతే డిసిప్లిన్తో మనం ఉన్నాం. ఇందాక మాట్లాడుతుంటే చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను లైఫ్లో అన్నాను. ఏంటి అంటే జర్నీ చూసుకుంటే అటు లేవు? బీటెక్ వరకు ఓకే. దాని తర్వాత బీటెక్లో ఒక లవ్ ఉండే, అది సక్సెస్ అవుతుంది అనుకున్నాను బట్ ఫెయిల్ అయిపోయింది. అదొకటి ఫస్ట్. దాని తర్వాత ఒక ఎంబీఏ అయిపోయాక స్టార్ట్అప్ రన్ చేశాను. ఒక 3.5 years పూణేలోనే రన్ చేశాను. కోవిడ్ రావడం వల్ల అది క్లోజ్ అయిపోయింది. సో అదొక ఫెయిల్యూర్. దాని తర్వాత నుంచి ఇంకా మనీ చూడలేదు పెద్ద. అంటే ఒక 3 రిలేషన్షిప్స్ ఉండే, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అది. దాని తర్వాత యూట్యూబ్ ట్రై చేశాను. ఇన్స్టాలో మంచి రీచ్ వచ్చింది. 6 నెలల్లోనే 13,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. సేమ్ ఇదే కంటెంట్, 3 క్యారెక్టర్స్. బట్ వెంటనే లా చేయడం వల్ల ఎందుకు ఇది కొలైడ్ అవుతుంది కదా అనేసి అది కూడా పక్కన పెట్టాను. సో నేను కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుంటా ఉంటాను. అడుగులు కూడా వేస్తాను ఆ గోల్స్ తగ్గట్టుగా. బట్ మధ్యలో ఏదో ఒక అన్కంట్రోలబుల్ ఫోర్సెస్ వచ్చి ఆపేస్తుంటాయి. సో అంటే గోల్స్ అని అన్నారు కదా, ఎలాంటి గోల్స్ ఏంటి? అదే సెలబ్రిటీ అవ్వాలని. అంటే సెలబ్రిటీ కాకపోయినా అట్లీస్ట్ ఒక యూట్యూబర్ గా, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా 1 million ఫాలోవర్స్ వచ్చి ఏదో ఒక
చెప్పలేము. యా అండ్ ఫస్ట్ లవ్. సో ఎందుకు ఏం జరిగింది? పెళ్ళే చేసుకోలేదుగా అంటే ఫస్ట్ పెళ్లి కాలేదు కాబట్టి ఫస్ట్ లో వచ్చేసి జరిగింది అనమాట. ఉమ్, బీటెక్ లవ్ ఉమ్, ఇద్దరిలో ఒప్పుకోలేదు. ఉమ్, అండ్ అలాగే అబ్బాయిలో మనం ఫస్ట్ లెవెల్ మనకి ఏం తెలుస్తుంది, ఉమ్, అమ్మాయికి తెలిసినంత రెస్పాన్సిబిలిటీ అబ్బాయికి తెలియదని నేను అనుకుంటా. అందరు కాదు, మెజారిటీ ఓకే. మెజారిటీ ఉమ్, కొంతమంది మెచ్యూర్ అంటే చాలా ఉంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను కొంచెం క్యాజువల్ కేర్ ఫ్రీగా ఉండేవాడిని. ఉమ్, బట్ ఇద్దరిలో పోరాడాను, ఇద్దరిలో మాట్లాడాను, ఉమ్. నేను చేయగలిగింది చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఈ ప్రాబ్లం ఏంటి చెప్పారు? అంటే మన ఇంట్లో కూడా ఒప్పుకోలేదా? అంటే వేరే రిలీజియన్ పూర్తిగా ఓకే. ఫస్ట్ మేజర్ కన్సర్న్. ఉమ్. బట్ మా ఇద్దరికి ఏమి అబ్జెక్షన్ లేకుండా బట్ ఇద్దరిలో ఒప్పుకోండి మ్యారేజ్ అయిపోయిందా ఇప్పుడు? అయిపోయింది దానికి. అయిపోయింది. ఎప్పుడు ఉమ్. ఇప్పుడు ఏంటి దానికి ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడంతే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటాను. ఉమ్, ఇంక ఇంట్లో లా నేర్చుకుంటున్నాను అంతే. ఉమ్. అంటే ప్రాక్టీస్ కానీ ఇవన్నీ? అంటే వెళ్తూ ఉంటాను, మా కోర్ట్ ఆఫీస్ ఉంటుంది, ఉమ్. అక్కడికి వెళ్ళి కొంచెం చిన్న చిన్న కేసులు ఏదో క్లయింట్స్ మాట్లాడడము, ఉమ్. ఇంటరాక్షన్ బేసిక్ ఇంకా రీసెంట్ గా అవుతుంది కాబట్టి ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే మీరు ఇన్స్టాలో కూడా ఒకటి చూసా, అదే బీజిఎం అనేది అది గేమింగ్ కూడా ఉంది, మర్చిపోయా చెప్పడం. గేమింగ్ స్టార్టింగ్ లో చేసేవాళ్ళు. గేమింగ్ కమ్యూనిటీ ఐ లవ్ యూ. ఎందుకంటే నేను కోవిడ్ వచ్చినప్పుడు స్టార్ట్అప్ రన్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుండే. స్టార్ట్అప్ రన్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీ టైం ఉన్నప్పుడు గేమింగ్ మొదలు పెట్టాను. మోర్టల్ అనేసి హిందీ స్ట్రీమర్ అనమాట. ఓకే. అతను చూసి ఇన్స్పైర్ అయ్యా అనమాట, అరే ఎంత బాగుంది అనేసి. సో గేమింగ్ మొదలు పెట్టాను. అప్స్ అండ్ డౌన్స్, ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అయ్యాను. బూట్ క్యాంప్ విజయవాడలోనే బూట్ క్యాంప్. అంటే బూట్ క్యాంప్ అంటే ఏం లేదు, ఆ ప్లేయర్స్ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఫుడ్ అక్కడే, బెడ్ అక్కడే, శాలరీ కూడా ఇస్తారు, ఫోన్స్ ఇస్తారు, పీసీలు ఇస్తారు. సో అలాగే బూట్ క్యాంప్ ప్లేయర్ అయ్యాను. ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, మంచి ప్లేయర్ గా. బట్ గేమ్ బ్యాన్ అయిపోయింది, 2 times బ్యాన్ అయింది. సో ఫస్ట్ టైం బ్యాన్ అయినప్పుడు బయటకు వచ్చేసాను. ఇంకా తర్వాత ఇంక వెళ్ళే టైం దొరకలే. బట్ ఎనివే యూట్యూబ్ లో కొంచెం అలాగే యాక్టివ్ ఉండే అనమాట. ఉండి ఒక 4 ఛానల్స్ మారినాయి. ఇప్పుడు అలా స్టక్ అయి ఉన్నా అనమాట. కాదు, అంటే నాకు అర్థం కాలేదు. ఒక రూమ్ లో ఒక ఇంట్లో ఉంచి డబ్బులు ఇస్తారు, గేమ్లు ఆడమంటారు. ఏంటి అది ప్యాటర్న్? ఈ స్పోర్ట్స్ అంటారు బేసిక్ గా, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు గేమింగ్ కమ్యూనిటీ బూమ్ అవుతుంది ఇండియాలో. ఎంత బూమ్ అవుతుందంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయిపోయి, ఆర్గనైజేషన్ అంటే ఒక స్పాన్సర్ లాగా, ఓకే ఈ టీమ్ ని మేము స్పాన్సర్ చేస్తాం, వీటిలో ఒక ల్యాన్ ఈవెంట్, ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు మా కంపెనీ పేరు రిప్రజెంట్ చేస్తూ. సపోజ్ ఇప్పుడు సామ్సంగ్ ఉందనుకోండి, మేము మా ఈ టీము మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఆడతారు, వీళ్ళకి మేము ఒక ఇల్లు ఇస్తాము. అంటే ఎక్కడెక్కడ ఉంటారు కదా, దూరం దూరంగా ఉంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు అనేసి పక్కన పక్కన ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా సినర్జీ పెరుగుతుంది. సినర్జీ అంటే మైండ్స్ ఈజీ కలిసిపోవడము, ఫ్రీగా మాట్లాడడము. అలా ఉండి పక్కన కూర్చుంటే ఈజీగా నేర్చుకోవచ్చు, గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఒకే ఇంట్లో తెచ్చి పెడతారు. వాళ్ళకి శాలరీ ఇస్తారు, బెడ్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, ఇంటర్నెట్ ఉంటుంది, ఫోన్స్ ఇస్తారు. చాలా హైప్ ఇప్పుడు చాలా నడుస్తుంది. తెలుగులో కొంచెం తక్కువ కానీ హిందీలో అయితే టూ మచ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. నేను తెలుగు నాక్స్ ఈ స్పోర్ట్స్ అనేసి అప్పట్లో, ఇప్పుడు లేదు అది. బట్ ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, తెలుగు ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీ అని, గాడ్ సెంట్ అనేసి ఇలా ఉన్నాయి కొన్ని. ఈవెన్ నెంబర్ 1 ఈ స్పోర్ట్స్, పవర్ ఆఫ్ తెలుగు, మన టెక్ ఛానల్ ప్రసాద్ గారు ఆయన కూడా పెట్టారు పవర్ ఆఫ్ తెలుగు అనేసి. ఆయన ఉన్నప్పుడే మాది ఉండే నాయిస్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేసి. సో అలా జరిగింది అనమాట. ఇప్పుడు బూమ్ అవుతుంది, వెరీ బూమింగ్ ఇండస్ట్రీ ఇది. రీసెంట్ గా అగ్ని పరీక్ష షో అయిన వెంటనే మన హైటెక్స్ సిటీలో హైటెక్స్ ఉంది కదా, ల్యాన్ ఈవెంట్ జరిగింది, బీజిఎం ఇది అండ్ ఫ్రీ ఫైర్ కూడా. ఈ స్పోర్ట్ ఎక్స్ ఈవెంట్ పేరు. సో తెలుగు ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. నేనే కాస్టింగ్, నేనే కామెంటరీ. అగ్ని పరీక్ష షూట్ చేసుకోగానే వెళ్ళి అక్కడ కామెంటరీ చేశా. ఈవెన్ ఫినాలేలో నేను హోస్టింగ్ కూడా చేశాను ఆ ఈవెంట్ కి. సో బీజిఎంఐ ఇస్ అంటే గేమింగ్ కమ్యూనిటీ ఇస్ వెరీ బూమింగ్ ఇన్ ఇండియా. రైట్. సో అంటే ఇప్పుడు మనకి పబ్జి, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఎక్కువ బూమింగ్ ఉంది కదా. సో అంటే మనకి బ్యాన్ చేశారు పబ్జి. ఫస్ట్ పబ్జి బ్యాన్ చేసిన తర్వాత బీజిఎంఐ కూడా బ్యాన్ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నడుస్తుంది. ఓకే. అంటే దానివల్ల అంటే అడగడం ఏం మైనస్లు ఉన్నాయి అంటే నాకు నెగిటివ్ అంటే బేసిక్ గా చాలా మంది పిల్లలు దాంట్లో పర్చేస్ చేస్తుంటారు, స్కిన్స్ అని లిమిట్ లేకుండా, పేరెంట్స్ కి తెలియకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. పేరెంట్స్ సేవింగ్స్ మనీ పెట్టడాలు, కొంతమంది కొంచెం వైలెన్స్ చూపించడాలు. అంటే గేమ్ ఆడకపోతే ఇప్పుడు మొబైల్ ఎక్కువైపోయి పిల్లలకి గేమింగ్ సంగతి పక్కన పెట్టినా, రీల్స్ అలవాటైన పిల్లలు కూడా ఫోన్ లాగేసుకుంటే నువ్వు ఫోన్ లాగుతున్నందుకు అమ్మ మీద తిరగబడ్డాలు. సో ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. సో అది గేమింగ్ అనే కదా, ఏదైనా కానీ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోవడం వల్ల అది గేమింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది. సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనేసి ఇప్పుడు ఈవెన్ లిమిట్ కూడా పెట్టారు. ఒక అకౌంట్ తో 6 hours కంటే ఎక్కువ ఆడకూడదు పర్ డే. సో అలాగే లిమిట్స్ అంటే గవర్నమెంట్ పెట్టిన డైరెక్షన్ వల్ల
అది అది పిల్లలు బెటరే కదా, మంచిదే ఎందుకంటే కదా. స్క్రీన్ టైమింగ్ కూడా యా తగ్గుతుంది వాళ్ళకి, యా లాక్ అయిపోతే మంచిదే. యా సో గేమింగ్ లో ఇన్ని ఉన్నాయి నాకు యా తెలియదు. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు అదే సపోర్ట్ బాగా చేశారు వాళ్ళందరూ. యా చాలా సపోర్ట్ చేశారు. మనవాడు అతని పేరు నాకు యూనిక్ అంత గేమర్ బ్రో, తెలియదు. సహారా బ్రో, లేడీ ప్రేటర్ గారు, సాయిరామ్ హీరోస్ గేమింగ్ అతనేనా? సాయిరామ్ అంటే ఆయన యూనిక్ గేమర్ బ్రో, యూనిక్ గేమర్, రాజన్న yes. అంటారు కదా. ఆయన నాకు ఒక బయట ఇచ్చారు. అదే మీరు చూసిన చూసాను. మెడలో కార్డు ఉంది కదా, అదే ఈ స్పోర్టెక్స్, అదే అచ్చా, ఆ ల్యాండ్ ఈవెంట్ లో చెప్పారు. వచ్చారు ఆయన. ఓకే, అక్కడే ఇచ్చారు నాకు బయట. సూపర్. సో మంచిగా సపోర్ట్ అయితే చేశారు ఇచ్చారు, అందరూ. చేశారు. బట్ మీరు కూడా ఫైనల్ లోకి వెళ్తారేమో అని ఆ, అనుకున్నాం. ఆ, సో ఇప్పుడు అంటే జనరల్ గా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది యా అంటున్నారు. యా సో 2.0 అంటున్నారు. గ్రాండ్ లాంచ్ ఉమ్, ఉంది అని కూడా ఉమ్, అన్నారు. ఉమ్. సో ఏంటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మీకు ఏమైనా తెలీదు అంటే చెప్పారా? నాకైతే మనకేం ఎవరికి ఏం చెప్పలేదు. చెప్పలేదా? ఏదన్నా కానీ స్పాంటేనియస్ ఉంటుంది అది. ఉమ్, వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ముందు నుంచే ఉంటారు. ఉమ్, ఎవరు ఏంటనేసి వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఓకే. మనకు మాత్రం ఏం తెలియదు. 1-2 డేస్ ముందే చెప్తారు అంతే, మనం ప్రిపేర్ అయిపోవాలి. ఉమ్, బట్ వెళ్తే ఈ టాప్ 5 వెళ్ళంటే ఒక కిక్ ఉండేది, ఒక అదే. మజా ఉండేది. ఉమ్, బట్ ఎనీవే ఇస్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ కన్సిడర్. వాళ్ళకి కావాల్సింది ఇద్దరు అది అంతేనా? ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. తెలీదు. ఉమ్, ఇది మీరు వైల్డ్ కార్డ్ అడుగుతున్నారా? ఆహా, మామూలుగా టాప్ 5 నార్మల్ టాప్ 5 లో అంటే వెళ్తే బాగుంటుండే. అంటే జస్ట్ కష్టపడ్డాను, ఇష్టపడ్డాను, బట్ అవ్వలేదు. కాదు, ఇష్టపడినవి అంటే జనరల్ గా మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇష్టపడినవి మనకి దక్కట్లేదు అంతే అంతే అండి, లైఫ్ లో ఇష్టమైన దూరం అవుతా ఉంటాయి. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ జర్నీలో కూడా ఎంత హ్యాపీయెస్ట్ వెళ్తున్నా మనం యా అనుకునే దాని వైపు యా వెళ్ళలేకపోతాం. యా యా సో దాని నుండి ఎలా ఇప్పుడు అప్కమింగ్ మేము అవుతాం? వెళ్ళిపోయాం కదా అనేసి బిగ్ బాస్ షో ఆగదు కదా. ఉమ్, అలాగే బిగ్ బాస్ షో పోయిందనేసి మనం ఆగకూడదు, ముందుకెళ్ళిపోతుండాలి, అవును, అంతే సింపుల్. అవును. అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు? అగ్ని పరీక్ష వచ్చేసి 9th నుంచి 19th 7 డేస్, 3 రోజులు హాలిడే ఇచ్చారు. ఉమ్. 7 డేస్ షూట్ అది, మీకు 15 ఎపిసోడ్స్. సో ఏమైనా మనీ ఏదైనా పే చేశారా? రెమ్యునరేషన్ ఏమీ లేదు. ఏం లేదు. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఉంటుందా? తెలియదు, నాకు నో ఐడియా. అదేంటి, అది బ్యాగులు కూడా పట్టుకుని వచ్చేసారు? బ్యాగులు అందరం తెచ్చుకున్నాం, 11 మందిని బ్యాగులు తెచ్చుకోమన్నారు. 2 వారాలు సరిపడా బట్టలు తెచ్చుకోమన్నారు. డైరెక్ట్ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అక్కడి నుంచి అక్కడే క్వాలిఫై చేసి అటు నుంచి అంటే బిగ్ బాస్ ఇంట్లో పంపించారు. మరి వాళ్ళతో మధ్యలో అగ్రిమెంట్ అనేవి మాది లేదు, నో ఐడియా. అంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఇంటికి తీసుకెళ్లే గ్యాప్ ఒక అరగంట ఉండొచ్చు, పావుగంట ఉండొచ్చు. ఆ గ్యాప్ లో ఏమైనా అగ్రిమెంట్ అయినా లేదో మాకు తెలియదు, ఎందుకంటే మేము అక్కడే కూర్చోన్నాం కదా స్టేజ్ పైన. కాదు, నేను ఇంతకు ముందు కొంతమంది చేసినప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఉమ్, అంటే ఇప్పుడు డ్రెస్సెస్ గురించి కానీ ఇంకోటి గురించి, అంటే కొంచెం కంటిన్యూగా మాట్లాడుతున్నారు, ట్రావెల్ అవుతున్నారు అన్నారు. ఉమ్. సో అంటే ఆ ప్రాసెస్ లోనే మరి అంటే ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ కి వెళ్తుంది, ఒకటి ఫేమ్ అయితే, 2 మనీ కదా. ఉమ్. సో అది కూడా చెప్తారు కదా అని. అంటే కొన్ని సీజన్స్ లో కామన్ మ్యాన్ కి అసలు ఏమి పే చేయలేదంటండి. కామన్ మ్యాన్ కి జనరల్ గా అంటే ఈ సీజన్ పే చేస్తే నాకు జీరో నాలెడ్జ్, ఏమి ఉమ్. అంతకుముందు కూడా చేయలేదంట. ఇది కూడా ఎవరో చెప్తే వినింది, కానీ నాకు అసలు ఏ నాలెడ్జ్ అంతకుముందు లేదు. కామనర్స్ అంటే ఎవరు ఉన్నారు? ఎవరు ఆ, తెలియదు. ఆదిరెడ్డి అనుకుంటే కామనర్ కాదు, రివ్యూర్. ఆ. మరి పల్లవి ప్రశాంత్ కామనర్ అంటే విన్నర్ అయ్యి ఆల్రెడీ lakhs 45 lakhs అని అది తీసుకొచ్చి- గెలిచిన మనీ కదా. ఆ. గెలిచిన మనీ వేరు, మీకు డైలీ రెమ్యునరేషన్ వేరు కదా. ఉమ్. సో అది నాకు ఐడియా లేదు. ఓకే. ప్రస్తుతానికి అయితే మాకైతే ఏం మాట్లాడలేదు. డబ్బులు వీళ్ళతో గురించి. ఏమన్నా ఆరుగురితో ఏమన్నా మాట్లాడారు కదా, మాకు జీరో నాలెడ్జ్. ఉమ్. మీరు ఇప్పుడు ఒకవేళ ఆ క్షణం మీరు వెళ్తున్నారు అంటే మీకు జీరో బడ్జెట్, డబ్బులు ఇవ్వ, రెవెన్యూ ఇవ్వ అంటే వెళ్ళిపోతారా? వెళ్తాం, ఏముందండి, ఇట్స్ ఓకే, అంతే. అంతే కదా. ఇప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ కదండి. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ, ఇప్పుడు ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఇంతమంది ముందు తీసుకొచ్చి పెట్టారు. అక్కడ నేను అక్కడ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు, ఉమ్. ఫస్ట్ థింగ్. ఉమ్. అండ్ ఇప్పుడు అగ్ని పరీక్షకే చాలా ఖర్చు అయింది. ఉమ్. ఖర్చు ఇప్పుడు ట్రిప్కి వెళ్తే ఎలా ఖర్చు అవుతుందో అలా ఖర్చు అనుకుని పెట్టుకోవడం, ఉమ్. అంతే. ఇప్పుడు అగ్ని పరీక్ష కూడా, ఇప్పుడు బిగ్ బాస్ కూడా తీసుకెళ్తే అదొక విజిబిలిటీ, ఒక ఆపర్చునిటీ. ఎలాగో నాది పాజిటివ్ జర్నీ ఉంది, జనాలు చాలా మంది నా దే ఆర్ రూటింగ్ ఫర్ మీ. ఉమ్. సో ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి వెళ్తాను. కానీ అడుగుతాం, ఒక మాటకి ఏమైనా ఇస్తారని అదే. అడుగుతాం, ఉమ్. అడగకుండా ఎలా ఉంటాం. అదే. ఒక ఏమైనా ఇస్తారా అని అడుగుతాము, లేదు ఇవ్వమంటే అని వెళ్ళిపోవడం తప్పు కదా. ఉమ్. కెమెరా ముందు తీసుకొచ్చి జనాల ముందు పెడుతున్నారు కదా, సో అది కూడా ఒక పాజిటివ్ కదా. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. ఈ ఉండే క్రమంలో లైఫ్ లో కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం. మీ లైఫ్ లో చాలా డౌన్స్ అండ్ అప్స్ కనిపిస్తుంది. లైఫ్లో లెసనా, ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది లేకపోతే అసలు లైఫే లేదు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ జర్నీ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం ఎలా గేమ్ ఆడాలో తెలియదు కదా. ఒక తప్పు జరిగితేనే కదా గేమ్ ఎలా ఆడాలో తెలుస్తుంది. అక్కడ కరెక్ట్ చేయాలా, తప్పు చేయాలా, ఒక లెర్నింగ్ లెసన్. మనిషి ప్రాబ్లమ్స్, అరే నాకు ఎందుకు ప్రాబ్లమ్స్ అనే బదులు, అరే ఈ ప్రాబ్లం వల్ల దీన్ని మనం ఎలాగ అడ్వాంటేజ్గా మార్చుకోవాలి, అదే లైఫ్ కదా. సో ఆ ప్రాబ్లమే మనకి నేర్పిస్తుంది
ఎలా ఎలా మనం దీని నుంచి బయటపడాలి, దాని తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఈజీగా ఫేస్ చేయాలి, అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి మ్, మనం లైఫ్లో ఎలా ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో మంచి చెడు ఉంటుంది. మనల్ని వెనక్కి తోసేవాళ్ళు ఉంటారు, ముందుకు లాగేవాళ్ళు ఉంటారు. టైం ఎలాగ మన కోసం ఆగదో మనం కూడా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. కుదిరితే మనతో పాటు నలుగురు ముందుకు తీసుకెళ్దాం, మనల్ని వెనకాల లాగుతున్న వాళ్ళని వెనక్కే వదిలేసి వెళ్ళిపోదాం, అంతే సింపుల్. సో మీ వెనకతల మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు వెనకాల ఉంటారు. బట్ మీరు అలా కనిపించట్లేదు, అంటే ఇది ఎవరిని హర్ట్ చేసినట్టు అనిపించలేదు. అలా ఉండదండి. ఇప్పుడు ఈవెన్ సపోజ్ మీ ఫేవరెట్ ఎవరండి క్రికెటర్, ధోని గారికి హేటింగ్ లేదా? హేట్ అంతే, సింపుల్. ఎవరికైనా ఉంటారు, ఎంత మంచి చేసినా దాంట్లో కూడా చెడు 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 తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక ధోని పేరు పెట్టేసావు, మరి నేను ఎక్కడే ఏం అనలేను. అంతే. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా చదువుకున్నాం అంటే నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, సో దానికోసం ఇలా కష్టపడ్డాను, నేను లాయర్ అవ్వాలని కష్టపడ్డాను. బట్ మనం చదివే చదువుకి ఏదో ఒక పాయింట్ ఉంటుంది, అరే ఇప్పుడు మీరు లాయర్ కంప్లీట్ చేశారు కాబట్టి మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది ఇప్పుడున్న సొసైటీ మీద, లేకపోతే అంటే మీ చదువు ఎంతవరకు జనాలకు ఉపయోగపడుతుంది? జనాలకి ఎండ్ ఆఫ్ ది డే నేను వెళ్ళే నలుగురితో మాట్లాడి, నా వృత్తి ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాను కదా, వాళ్ళకి ఖచ్చితంగా 2 పార్టీలు ఉంటే వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి. ఒకళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుంది, ఒకళ్ళు ఖచ్చితంగా తప్పు ఉంటుంది. బట్ కరెక్ట్ ఉన్నోళ్ళు అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోలేరు, తప్పు ఉన్నోళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. సో దాన్ని నేను బయటికి తీసుకొచ్చి ఇద్దరిని పరీక్షించి, సో వాళ్ళని అగ్ని పరీక్ష చేసి, సో వాళ్ళకి కుదిరినంత సహాయం, ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేసి, అలాంటి జెన్యున్ లేని వాళ్ళని తొక్కలేము. ఎందుకంటే వాళ్ళకి మనీ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్ చేయాలి. అది ఇప్పుడు ఇక్కడైతే చెప్పలేము. ఒక బ్యాలెన్స్ చేసి న్యాయం దొరకలేని వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేయాలి కొంచెం అన్న, అట్లీస్ట్ కుదిరినంత న్యాయం అనేది చేసి. ముందు వాళ్ళు కొంచెం లైఫ్లో, ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్స్, డబ్బులు ఉండవు, అన్యాయంలో ఉంటారు వాళ్ళు, ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ కోసం మా దగ్గరకు వస్తారు. కుదిరినంత చేసి వాళ్ళకి కొంచెం భరోసా ఇస్తే హ్యాపీ. ఈ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఫ్యూచర్లో చేస్తారా ఈ యాక్టింగ్? అవకాశం వస్తే చేద్దాం. ఇప్పుడు నాకు బ్రహ్మానంద గారి ఇన్స్పిరేషన్ అండి. ఓకే. ఎందుకంటే ఆయన సీరియస్ పెట్టే నవ్వు వస్తుంది మనకి. ఇప్పుడు మీరు అగ్నిపరీక్ష జర్నీ చూస్తే నేను సీరియస్గా పెట్టే నవ్వు వచ్చేస్తుంది. అలాగే వచ్చింది, నా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. నేను నార్మల్గా ఉన్నా కూడా జడ్జెస్ నవ్వేయడము, ఈయన ఆడియన్స్ కూడా అలా కనెక్ట్ అయిపోవడం, నాకు అది అరే బాగా అనుకున్నట్టుగా వచ్చింది కదా, అలా ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా అంటే బ్రహ్మానంద గారు వచ్చిన ఆఫర్స్ అలా కావట్లేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. బట్ అది సో వస్తే ఓకే, వెరీ గుడ్. లేకపోతే అంటే అలాంటి రోల్స్ ఏమైనా చేయాలని ఉంది? అలా ఏం లేదండి, అది వస్తుందా రాదు. బ్రహ్మానంద గారికి అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ వల్ల ఆయన అలాగా ఎదుర్కొంటూ వెళ్ళిపోయారు. రేపు ఏం రాస్తుందో మనకు తెలియదు. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాని మీదే కూర్చోడం అనేది తప్పు. మనకు ఏదో ఒక పని నమ్ముకొని ముందుకెళ్ళిపోవాలి. ఆ ఆపర్చునిటీ వస్తే తీసుకొని ముందుకెళ్ళడం అనేది గుడ్ థింగ్. దానికోసం ఎదురు చూస్తూ టైం వృధా చేసే బదులు ఆ టైంలో మనకు నచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్. సో ఆగస్ట్ మంత్ అనేది మీ కెరియర్లోనే ఒక బెస్ట్ మంత్ అనుకుంటా. ఇప్పటికైతే ఈ సంవత్సరం ఆగస్ట్ అయితే మాత్రం వాట్ ఏ బ్యూటిఫుల్. ఎప్పటికైనా మర్చిపోలేరు కదా ఆగస్ట్. ఇప్పుడు మీ బర్త్డే ఎలా వస్తే నా బర్త్డే వచ్చిందని అనుకుంటారో, ఈ ఆగస్ట్ లో నేను అక్కడికి వెళ్ళాను, ఇలా జరిగింది అని. నా ఫస్ట్ లవ్ ఎలా జీవితకాలం గుర్తుండిపోద్దో, ఈ అగ్ని పరీక్ష జర్నీ కూడా అలా గుర్తుండిపోద్ది. ఫస్ట్ లవ్ తో పోల్చారు అంతే. సో మొత్తం అగ్ని పరీక్ష జర్నీ 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క వర్డ్ లో అదృష్టవంతుడు. ఒక వర్డ్ సింగిల్ అంటే అదృష్టవంతుడి. ఓకే. సో ఖచ్చితంగా అయితే వస్తుంది అదృష్టం, ఇప్పటి వరకు అయితే వచ్చింది. ఐ హోప్ ఇంకా చిన్నది ఇక్కడ ఉంది, ఆశకి ఉంటది కానీ, బట్ ఈవెన్చువల్లీ ఒక గేమ్ షో సక్సెస్ అవ్వాలంటే, బిగ్ బాస్ వాళ్ళ షో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలనేది అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో వాళ్ళ గ్రాఫ్ లో నేను ఉంటే హ్యాపీ, లేకపోతే కూడా హ్యాపీ. ఎందుకంటే షో సక్సెస్ అవ్వాలి. నేను కూడా ఇంకేస్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా కూడా నాది నేను చూసుకుంటే సక్సెస్ అవ్వదు షో. ఓకే. బిగ్ బాస్కి నేను ఏమి ఇస్తాను అనేది ఇంపార్టెంట్. సో అది నా దగ్గర ఉంటే ఇస్తాను. అది వాళ్ళకి ఇస్తే ఓకే, లేకపోతే కూడా వేరే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ ద్వారా సక్సెస్ అయినా వెరీ హ్యాపీ ఫర్ బిగ్ బాస్. అంటే జనరల్గా నాగా గారికి ఎక్కడ కూడా పిఆర్ టీమ్ కానీ పిఆర్ కానీ ఏం లేదు, ఫాలోవర్స్ కూడా లేరు. బట్ గత 2 రోజుల నుండి ప్రోమోలు వచ్చినప్పుడల్లా, వీడియో వేసినప్పుడు అంతా కింద కామెంట్స్ అన్ని నాగా 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 కనిపిస్తాయి. అంటే జనరల్గా ఆనెస్ట్గా చెప్తా, ఎవరైనా అయితే ఏంటి పెయిడ్ కామెంట్లు పెట్టుకుంటారా అంటారు.
చూస్తున్నా. నేను అదే చెప్పబోతున్నాను యాక్చువల్లీ. యాహ్! కొంతమంది పిఆర్ పెట్టినారు కదా! వాళ్ళ కమెంట్స్ మొన్న 'అగ్ని పరీక్ష' షో టెలికాస్ట్ అయినంత సేపు ఏ పోస్ట్ పెట్టినా ఆ పిఆర్ వాళ్ళు మెసేజ్‌లు పెడుతున్నారు. అర్థమైపోతుంది అది పిఆర్ మెసేజెస్ అనేసి. హ్మ్. ఇప్పుడు నాకు పెడుతున్న వాళ్ళందరూ జనరల్ మామూలు పబ్లిక్. హ్మ్. వాళ్ళ కనెక్షన్ తీసుకొని నాతో కనెక్ట్ అయిపోయి ఏ పోస్ట్ చూసినా గాని నాగా, నాగా, నాగా అని వస్తుంది. హ్మ్. అందుకే అన్నాను అదృష్టవంతుడిని అనేసి. అది గుర్తొచ్చే చెప్పాను. ఇప్పుడు ఈ 'అగ్ని పరీక్ష' జర్నీ ఏంటంటే అదృష్టవంతుడిని. మీ అందరి మనసులు గెలుచుకున్నాను. థాంక్ యూ మీ అందరికి పేరు పేరున. అది ఎక్కడి దాకా వెళ్తానో తెలీదు. బట్ ఇక్కడి దాకా వచ్చి మీ మనసులో ఉన్నాను. ఐయామ్ వెరీ లక్కీ. థాంక్ యూ అండి. అండ్ ఫైనల్‌గా నాగా గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? తెలీదండి. అదంతా మన చేతుల్లో ఉండదు. అంటే పెళ్లి ఇప్పుడు ఇన్ని చూసాం కదా! హ్మ్. నెక్స్ట్ టైమ్ లవ్ అనేసరికి ఆలోచిస్తాం చాలా. లేదండి. అలా ఏం లేదు. వెళ్ళిపోదామా? ఎన్ని దెబ్బలు తగిలినా గాని లవ్వేనండి. ఒక మనిషి మీద ప్రేమ అనేది నేను లెక్క చేసుకొని ప్రేమించను. ఆ! ఒకసారి కనెక్ట్ అయిపోయిందంటే ప్రాణం పెట్టేస్తా అట్లా. హ్మ్. అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా ఒక మంచి అమ్మాయి ఉంటే చాలు. ఓకే. ఏ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏ ఇయరా? హ్మ్. ఇయర్ అవ్వచ్చు, ఎప్పటికి అవ్వకపోవచ్చు తెలీదండి. ఇదేంటి ఎప్పుడైనా అవ్వకపోవచ్చా? అంటే ఈ రోజుల్లో పెళ్ళంటేనే ఒక ఒక భయం వచ్చేస్తుంది. ఓకే. ఎస్పెషల్లీ అబ్బాయిలకైతే ఇంకా అంటే భయం. డ్రమ్ములు ఇవి చూసిన తర్వాత డ్రమ్ములు, ఫ్రిడ్జ్‌లు, ఫ్లోరింగ్‌లు, టైల్స్. ఆ! సో, అన్నీ భయమేస్తుంది. భయం ఉంటది కానీ బట్ ఈవెన్చువల్లీ మంచి అమ్మాయిలు ఇంకా ఉన్నారు. హ్మ్. సో ఆళ్ళున్నారు కాబట్టి ఇంకా యాహ్! బతికున్నాం. థాంక్ యూ సో మచ్. థాంక్ అండ్ యూ విష్ సో ఆల్ మచ్ ది అండి. బెస్ట్. థాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థాంక్ యూ మీ థాంక్ యూ. అందరికి.